హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా ఏపీలో మరియు తెలంగాణలో మిర్చి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు దాదాపు లక్షలు పెట్టుబడి పెట్టి పండించిన పంట అనేది చేతికొచ్చే సమయానికి రేట్ అనేది చాలా దారుణంగా పడిపోవడం జరిగింది. గతంలో 25,000-30,000 వరకు కూడా అమ్మిన మిర్చి అనేది ఇప్పుడు మినిమం 15,000-12,000 కూడా అమ్మకపోవడం అనేది వాళ్ళకి తీవ్ర నిరాశను మిగులుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి తీవ్ర చేతికొచ్చే సమయానికి మిర్చి అనేది రేటు పడిపోవడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మిర్చి రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ఇవాళ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి రైతుల్ని పరామర్శిస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. కాకపోతే ఈసీ మాత్రం ఈ పర్యటనకి, ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ పర్యటనకి అయితే అనుమతి ఇవ్వలేదు. కాకపోతే వైసీపీ శ్రేణులు అంటున్నారు ఏంటంటే మేము ఖచ్చితంగా వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రైతులను పరామర్శిస్తారు, ఈసీ కావాలనే పర్మిషన్ ఇవ్వలేదు అన్నట్లుగా. ఒకవైపు ఈసీ పర్మిషన్ లేదంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులు మాత్రం పక్కా ఇవాళ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తామని చెప్పేసి వాళ్ళైతే చాలా గట్టిగా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మిర్చి యార్డుకి అనుమతి ఇవ్వకపోయినా కానీ రైతులను కొంతమంది బయటికి తీసుకొచ్చి వాళ్ళతో మిర్చి యార్డు బయటికి రైతులను తీసుకొచ్చి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుందన్నమాట ఏపీ రాష్ట్రంలో. మరి ఎందుకు మిర్చి రేటు ఈ స్థాయిలో పడిపోయింది అనడానికి అయితే మనకైతే కారణాలు అయితే తెలవు. మరి దానికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి చెప్పాల్సి ఉంది. ఏదేమైనా కానీ మిర్చి రైతులు మాత్రం చాలా దారుణంగా నష్టపోతున్నారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఓకే, మరి థ్యాంక్ యూ.